ఒకటి ఒక మోటోతో మొదలైంది. అదేంటంటే ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ వన్ మూవ్ ఎట్ ఎ టైమ్. ఇది చెస్ నెట్వర్క్ అఫీషియల్ లాంచ్ బై ద డిగ్నిటరీస్ ఉంటుంది. అలాగే రెండవది ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫ్ 10K, అంటే 10,000 చెస్ బోర్డుల పంపకం. దీని ప్రీ లాంచ్ ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు మనము కలిపి ఇక్కడ సంయుక్తంగా నిర్వహించబోతున్నాము. అందుకే ఈరోజు మనకి చాలా శుభదినము. ఒక కార్యాన్ని ప్రారంభించడమే చాలా గొప్ప. ఈ ప్రారంభం తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే ఇళ్లల్లో లేదా బయట చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయో. వీటన్నిటినీ దాటుకొని చిరు మొలకలాగా ప్రారంభమైన ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరము, అలాగే గత ఏడాది ప్రారంభమైన ఈ చెస్ నెట్వర్క్ ఇంతింతై వటుడింతై ఇంకా ఇంకా ఎదగాలని, దాని నీడలో ఎందరో విద్యార్థులు, యువత దాన్ని వాడుకుని చక్కని ఆలోచనలతో, చక్కని విలువలతో రూపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక చెస్ నెట్వర్క్ అంటే ఎవరు, అసలు ఏం చేస్తుంటారు వీళ్ళు, కొద్దిగా వాళ్ళ గురించి తెలుసుకుందాము. గ్రామీణ ప్రాంతాలు, శివారు మరియు పట్టణ ప్రాంతాల్లో యువ మనస్సులను చెస్ ఆడటంలోని ఆనందాన్ని, శక్తిని కనుగొని ఆ ఆనందాన్ని అనుభవించేలాగా ప్రేరేపించడమే చెస్ నెట్వర్క్ లక్ష్యం. మనకు తెలుసు ఇవాళ టీవీలు, అరచేతిలో ఫోన్లు మన సమయాన్ని, మన బుర్రని కూడా మొత్తము వాటి మీదకే కేంద్రీకరించేటట్టుగా చేసి ఇక వేరే ఏమీ ఆలోచించనీయకుండా, స్కూల్లో టీచర్లు కోపడతారు కాబట్టి చదవాలి, కాబట్టి హోంవర్కులు చేయాలి, అంతే తప్ప మిగతా కాలం అంతా కూడా వీలైనంత వరకు ఆ సినిమాలు, టీవీల్లో వచ్చే రకరకాల అంశాలు, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, చాలా అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకి చాలా అవలీలగా చేరుతోంది. మరి వీటితోటి వాళ్ళ బుర్రలు కలుషితం అయిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. ఎంత లాభపడుతున్నారో అంత కలుషితం కూడా అవుతున్నారు. మరి ఇలాంటి దాని నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి మనం వాళ్ళని మరొక వైపు డైవర్ట్ చేయటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. అంటే చెస్ ఆట ఆడించి వాళ్ళ మేధకి, ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే వాళ్ళ మేధని పదును పెట్టాలన్నమాట. దానికోసమే వాళ్ళకి చిన్న చిన్నవి ఆనట్లేదు, వాళ్ళు బాగా చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చూసేస్తున్నారు, చిన్న చిన్నవి ఆనవు. ఈ చెస్ ఆటలో ఉండే ఆ సమస్య ఎదుర్కోవటం అనే విషయాలు, మేధని పదును పెట్టడం అనే విషయాలు, ఇలాంటి వాటితోటి వాళ్ళ మేధ కాస్త పదును దిద్దుకొని వాళ్ళు చక్కని పౌరుల్లాగా విలువలతోటి కూడా తయారవుతారని మనము ఆశిస్తున్నాము. అందుకనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇక వీళ్ళ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు చెస్ నెట్వర్క్ వాళ్ళు అంటే, గ్రామానికి చెస్ అడ్డాలను ఏర్పాటు చేసి వాటికి వాలంటీర్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేయటం, అలాగే చెస్ బోర్డులను వీలైనంత వరకు ఉచితంగా పంపిణీ చేయటం. ఈ వీలైనంత వరకు అని ఎందుకంటున్నానంటే, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేస్తాము, లేదంటే ఎవరు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారో, ఎవరు మనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారో వారి ద్వారా మనము నిధులను సమీకరించుకొని వారి ద్వారా కూడా ఈ చెస్ బోర్డులను పంపిణీ చేయాలని ఆలోచన. అలాగే విద్యార్థులకు, యువతకు చెస్ నేర్పించి శిక్షణ ఇవ్వడానికి కోచ్లను కూడా నిర్వహిస్తూ ఉంటారు. చెస్ ఆటలో పోటీలు, ఇంకా టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. చెస్ ఆటల్లో ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళతోటి ఈ పిల్లలు, చెస్ నేర్చుకునే పిల్లలు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వింటూ వీళ్ళు కూడా వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొందే అవకాశాన్ని కూడా కల్పించటం ఈ చెస్ నెట్వర్క్ యొక్క లక్ష్యము. పిల్లలు ఇంకా మా యువతలో కాలానుగుణంగా ఈ చెస్ కార్యక్రమాలని నేర్పించడం, ఇలాంటి లక్ష్యాలతోటి ఈ చెస్ నెట్వర్క్ ఒక ఏడాది క్రితం మొదలైంది. మరి ఈ ఏడాదిలోనే చాలా కార్యక్రమాలు చేసేసింది, అత్యుత్సాహం చాలా దీనిలో. అయితే ఈ కార్యక్రమాల్లో కొన్ని చూద్దాం. ఇప్పుడు 2024 సంవత్సరంలో మధ్యలో మొదలైందట ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ పెట్టాలని. సో ఇక్కడ గ్రామాల్లోని యువతకు చెస్ ఆటను అలవాటు చేయాలి, నేర్పటం కాదు అలవాటు చేయాలి. ఎందుకంటే చెస్ కూడా ఒక వ్యసనం లాంటిదే. బహుశా ఒకసారి ఆడటం మొదలు పెడితే ఓడిపోతుంటే ఈసారైనా గెలవాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలవాలి, ఇలాంటి ఆలోచనలతోటి ఇదేం చేయాలంటే అలవాటు చేయటం, ఆలోచనలతోటి మొదలైంది. అలాగే నవంబర్లో ప్రపంచంలో నంబర్ 2గా, భారతదేశంలో నంబర్ 1గా ఉన్న మన తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్ మాస్టర్
అర్జున్ ఎరిగైసిని వరంగల్లో సన్మానించడం జరిగింది. ఆ సందర్భంలో విద్యార్థులని, రకరకాల యువతని కూడా అక్కడికి తెచ్చి వారితోటి ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా చేయడం జరిగిందనమాట. అలాగే డిసెంబర్లో నాగర్ కర్నూల్లో వెల్దండలో 1500 చెస్ బోర్డ్స్లని ఉచితంగా పంపిణీ చేశారు. ఏప్రిల్ 2025 ఈ సంవత్సరం బాసరలో ప్రతిభావంతులైన గ్రామీణ యువతకు నాణ్యమైన విద్యను అందించే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఇందులో చెస్ టోర్నమెంట్స్ నిర్వహించారు. మేలో 2025 మేలో స్కూల్స్కి సెలవులు కదా, అప్పుడు సమ్మర్ క్యాంపులు జరిగాయి నాగర్ కర్నూల్లో. ఈ నాగర్ కర్నూల్లో జరిగిన సమ్మర్ క్యాంపుల్లో 4 ప్రాంతాలలో ఒక నెల పాటు చెస్ కోచ్ను ఏర్పాటు చేసి దాదాపుగా 400 మంది విద్యార్థులకు ఈ చెస్ శిక్షణ ఇవ్వటం జరిగింది. అలాగే 60 చెస్ బోర్డులను ఆ సందర్భంగా వాడటం జరిగింది, పంపిణీ చేయటం జరిగింది. ఇక జూన్లో జమ్మికుంట షాయంపేటలో 100 చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఇక జూన్ 24 4-5 రోజుల క్రితం ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో అందుకని ఈ రోజున మనము దాన్ని అఫీషియల్గా లాంచింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది చెస్ నెట్వర్క్ యొక్క చరిత్ర. ఏడాదిలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడము, అసలు ఆ సదుద్దేశం చూడండి. పిల్లలని టీవీల వైపు, ఫోన్ల వైపు, రకరకాల మీడియాకి సంబంధించిన రకరకాల ధోరణులు, ఏం చెప్పాలి, కొన్ని మంచివి కొన్ని చెడువి కూడా. అందులో చెడే ఎక్కువ వెళ్తుంది, మంచి కన్నా సహజం అది. సో వీటన్నిటి నుంచి కాపాడే ప్రయత్నం మెయిన్గా, దానికి ఇవన్నీ తోడైనాయి. ఇక వీరితో పాటు కలిశారు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలని విద్యా, సామాజిక రంగాలు వీటిలో చేస్తూ ఉన్నారు. అలాగే రూరల్ అప్లిఫ్ట్మెంట్ వీటికి సంబంధించి కూడా వీళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఇంతకు ముందు ఒకటే జిల్లా, దాన్ని ఇప్పుడు 5గా విడగొట్టారు, అందరికీ తెలుసు. ఈ 5 జిల్లాలలో బాల్యాన్నంతా గడిపి ఎన్నెన్నో ఉన్నత విద్యలు చదివి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నెన్నో పదవులు పొంది చాలా సంపాదించుకొని చాలా ఎదిగి తర్వాత వారికి నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు అనేది జ్ఞాపకం వచ్చింది. మరి ఆ నడిచొచ్చిన దారి అంటే పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్, 5 జిల్లాలు, ప్రస్తుత 5 జిల్లాలు కలిపి ఇక్కడ ఏం చేయాలి? ఇది చాలా వెనకబడింది, దీనిలో మనము ఏదైనా చేయాలి. ఇప్పటిదాకా సమాజం నుంచి అలాగే దేశం నుంచి మనం చాలా తీసుకున్నాం కదా, మనం మరి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది అనే ఆలోచనతోటి ఎక్కడో ఎవరి ఆలోచనల్లోనో ఎవరి ఊహలో మిగిలిందో ఈ ఆలోచన, దాంతో మొదలైంది ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరము. ఇందులో ఎంతమందిని ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకున్నారు, ఎందరెందరిని పట్టుకున్నారో, ఎందరెందరిని వెదికారో, ఎక్కడెక్కడ కలుసుకున్నారో, కానీ వీరందరూ కలిసి ఒక ఫోరం లాగా స్టార్ట్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే విద్య, సామాజిక రంగాలు అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తూ వాళ్ళ స్వస్థలాలకు సేవ చేయటమే లక్ష్యం. ఇది వాళ్ళ లక్ష్యం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సమర్థవంతమైన వారు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్నది ఆలోచనలో పెట్టేసి ఊరుకోరు, దాన్ని ఎలా ఆచరణలోకి తేవాలి అనేది చూస్తారు. ఈ ఆచరణలోకి తెచ్చే భాగంలో చక్కని ఆలోచన, నిపుణత, సమర్థత ఇవన్నీ ఉన్నవాళ్ళని కూడగట్టుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళి తాము అనుకున్న దాన్ని సాధించేలాగా ప్రయత్నం చేస్తారు. ఇందుకు నిదర్శనమే వారు ఈ చెస్ నెట్వర్క్ యొక్క పిలుపు విని వాళ్లతో జాయిన్ అయ్యారు. అలా కలిసి ఈ సంయుక్త కృషితోనే ఈనాటి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి చెస్ నెట్వర్క్ యొక్క అఫీషియల్ లాంచింగ్, ఈ ఆర్గనైజేషన్ అఫీషియల్ లాంచింగ్తో పాటు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు 10,000 చెస్ బోర్డులని మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి గవర్నమెంట్ పాఠశాలకు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా కొన్ని చెస్ బోర్డులను అందించి వీళ్ళకి ఈ చెస్ అనే ఆటని అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మొదలెట్టారు. ఈ రెండిటి కలగలిపే ఈనాటి కార్యక్రమం. మరి దీనికి ఎంతమందిని కూడగట్టారంటే దాదాపు ఒక 100 మంది ఎన్ఆర్ఐలు దీనికి ముందుకొచ్చారట ఇవ్వడానికి, దీనికోసం కృషి చేయడానికి. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు మేము సహాయం చేస్తాము అని ముందుకొచ్చారు. మరి అంతమందిని కోఆర్డినేట్ చేసిన గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో అలా చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా జోహార్లు. సో
సో అత్యంత ఉత్తేజభరితమైన ఈ సమయంలో చెస్ నెట్వర్క్ని లాంచ్ చేసి 10,000 చెస్ బోర్డులను పంపిణీ కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టబోతున్నాము. అందుకే ఇదొక అద్భుతమైన సందర్భం అని చెప్పచ్చు. మరి వీరి కార్యక్రమాలకు లక్ష్యాలకు సంబంధించి వీటిని వెనక ఉండి నడిపించేది ఎవరంటే సుధీర్ కోడాటి గారు, అలాగే రవి మేరెడ్డి గారు, వీరితో పాటు అనేక మంది. ఎప్పుడైనా మనము కొందరిని ముందు నిలబెట్టి వెనక పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ ఫోరం నుంచి వీరు ఎక్కువ మంది ఉంటారు. మరి ఇప్పుడు మనము గౌరవనీయ అతిథులను వేదిక మీదకు పేరు పేరున ఆహ్వానించుకుందాము. ఐటీ ప్రొఫెషనల్ని ఉద్యోగం చేస్తూ చేస్తూ ఏదో ఒకటి చేయాలని మా ఉద్దేశము, మా ఫ్రెండ్స్ ఉద్దేశం, మా ఉద్దేశము. దీంట్లో మా ఫస్ట్ టార్గెట్ అని ఎప్పుడైనా మేము స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తాం. గత 12 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము వర్క్ చేస్తున్నాము. చెస్ నెట్వర్క్ అంటే ముందు ఒక రీడింగ్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చాము, రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని. ఆల్మోస్ట్ ఒక 150 తెలంగాణ విలేజెస్లో లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఈ కోవిడ్ వల్ల కొద్దిగా కుంటుపడింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేద్దాము, మళ్ళీ ఒక మంచి హ్యాబిట్స్ని పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేద్దామనే ఉద్దేశంలో మేము మేధో మదనం చేస్తున్నాము. ఈ క్రమంలో మాకు లాస్ట్ 1 year నుంచి సుధీర్ గారు కానీ, రవి మేరెడ్డి గారు కానీ, మా ఫ్రెండ్స్, మా పాత రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ రిప్రజెంటేటివ్స్ కానీ, మా ఎన్ఆర్ఐ గ్రూప్స్ అందరు కానీ మళ్ళీ పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలి, కోవిడ్ వచ్చి మనల్ని దెబ్బ కొట్టింది. దాంతో గవర్నమెంట్ స్కూల్స్లో డైమెన్షన్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. పుస్తకాలు పట్టుకోవడం అంటే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళు అని మేము ఆలోచిస్తున్న మూమెంట్లో చెస్ అనే ఒక ఆయుధం అనేది మాకు దొరికింది, ఒక ఆలోచన మాకు దొరికింది. మాకు కేరళలో ఉన్న ఒక మోడల్ విలేజెస్, చెస్ మోడల్ విలేజెస్, క్యారమ్ మోడల్ విలేజెస్, ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. వాళ్ళు ఒక డిస్ట్రాక్ట్ అయిన విలేజ్ని, అడిక్షన్స్కు అలవాటు పడిన విలేజెస్ని ఒక గేమ్ ద్వారా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ, పిల్లలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఆ వ్యసనాలని వాళ్ళు ఆల్రెడీ ఓవర్కమ్ చేశారు. ఆ కాన్సెప్ట్ని మేము మళ్ళీ తీసుకొని చెస్ అనే సింపుల్ టూల్ని ఒక ఆయుధంలాగా తీసుకొని మళ్ళీ మేము పిల్లల్ని ఎంగేజ్ చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మేము ఆపరేషన్ స్టార్ట్ చేశాము. బేసిక్గా ఈరోజు విలేజ్లో మీరు చూడొచ్చు, పిల్లలంతా డిస్ట్రాక్షన్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ, మొబైల్ వాడకం కానీ, సబ్స్టాన్స్ అబ్యూస్ కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంటుంది విలేజెస్లో పరిస్థితి చూస్తుంటే. సో వాళ్ళని చదువుకోమంటే, డైరెక్ట్ చదువుకోమంటే వాడు చదవడు. అది ఆల్రెడీ మేము చేసి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో ఒక యాక్టివిటీ బేస్డ్ మీద తీసుకోవడము అనేది చెస్ అనేది తీసుకొచ్చాము. ఇదేంటంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, మీకు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కదా, మీకు వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, కబడ్డీ, ఇవన్నీ చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, చెస్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నారు. అంటే ఒక ఆర్గనైజేషన్ పరంగా ఒక పెనట్రేషన్ చేయడానికి ఇది సింపుల్ టూల్ అని మేము అనుకుంటున్నాం. మాకు ఒక 2 feet by 2 feet ఒక స్పేసు ఫ్లోర్ మీద కానీ, స్కూల్ వరండాలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా దొరికితే పొద్దునైనా పర్లేదు, రాత్రైనా పర్లేదు, తమ్ముడితోనైనా ఆడుకుంటాను, నేను చెల్లితోనే ఆడుకుంటాను, అమ్మతోనైనా ఆడుకుంటాను, పక్క ఆయనతోనైనా ఆడుకుంటాను. సో ఇది మాకు చాలా పవర్ఫుల్ టూల్ అనిపించింది పెనట్రేషన్ కోసం. సో అందుకని చెస్ సింపుల్ ఆయుధంగా మేము తీసుకొని మెయిన్ మా టార్గెట్ విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్, విలేజెస్లో ఉన్న యూత్, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, మన పాత కాలంలో లేడీస్ కూడా ఆడుకునే వాళ్ళు వరండాల్లో, అష్టచమ్మ కానీ, పచ్చీస్ కానీ, ఇది ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ పాజిటివ్ ఎంగేజ్మెంట్. సో వీ వాంట్ టు బ్రింగ్ దట్ కల్చర్ బ్యాక్. సో ఇప్పుడు మేము ఏమేం చేస్తున్నామంటే డైరెక్ట్గా పిల్లలకి విలేజ్లోకి వెళ్ళి వాడిని చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఆ పిల్లల రిప్రజెంటేటివ్స్ మాకు ఎక్కడ దొరుకుతారు, కాలేజీలలో, యూనివర్సిటీలో దొరుకుతారు. విలేజ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్లో వచ్చిన యూనివర్సిటీస్లో కానీ, కాలేజీలో కానీ దొరుకుతారు. దాని తర్వాత మాకు నాన్ రెసిడెంట్ విలేజర్స్, అంటే విలేజ్లో చదువుకొని సిటీకి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని మేము టార్గెట్ చేస్తే, వాళ్ళని మేము ఫస్ట్ ఈ చెస్ గురించి మా ఐడియాని వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఆ ఐడియాని విలేజ్లో తీసుకునే వాళ్ళు రిప్లికేట్ చేస్తారనే ఉద్దేశంతో మేము అన్ని యూనివర్సిటీ కాలేజ్లో కానీ, రిప్యూటెడ్ కాలేజ్లో కానీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీస్లో కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తయారు చేస్తున్నాం. సో మా టార్గెట్ ఈ
గత వచ్చే మూడు కానీ 5 సంవత్సరాల్లో కానీ ప్రతి విలేజ్లో ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్ టూల్గా చెస్ను వాడి ఈ యొక్క లైఫ్ స్కిల్ని పిల్లలకి ఇద్దామని ఈ దీంతో ఈ చెస్తో వాడు ఏదైతే నేర్చుకుంటున్నాడో, ఏదైతే స్ట్రాటజీస్ వాడు బిల్డ్ చేస్తున్నాడో, ఏదైతే విన్నింగ్ స్పిరిట్ వాడు నేర్చుకుంటున్నాడో, ఏదైతే ఒక దగ్గర కూర్చొని వాడుకున్న ప్రాబ్లమ్స్ని వాడు ఆలోచించుకోవడానికి చేసే గేమ్ ఏదైతే ఉపయోగపడుతుందో, వాడి జీవితంలో వచ్చే పరిస్థితులన్నీ ఇట్ కెన్ బి ఫ్యామిలీ ఇష్యూ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, వాడుకున్న విలేజ్లో కానీ వాడు ఒక దగ్గర కూర్చొని ఇండివిజువల్ కానీ యాజ్ ఎ గ్రూప్ కానీ కూర్చొని ఆలోచించి స్ట్రాటజైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే లైఫ్ స్కిల్ ఈ చెస్ ద్వారా ఇద్దామని ప్రతి విలేజ్ మేము వెళ్దామని 3 నుంచి 5 సంవత్సరాలు మా టార్గెట్. మాకు పాలమూరు ఎన్ఆర్ఐ వెంటనే దొరికారు. ఒక 10,000 చెస్ బోర్డ్స్ ఆల్రెడీ పాలమూరు చెందిన 5 జిల్లాల్లో వచ్చే 2 నెలల్లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మాట్లాడిన వారు హరి గారు. వీరు జనరల్ సెక్రటరీ చెస్ నెట్వర్క్కి. ఇంతకు ముందు వీరు కోర్ మెంబర్ ఆఫ్ రూరల్ లైబ్రరీ ఫౌండేషన్, పెద్ద ఐటీ ప్రొఫెషనల్, 30 సంవత్సరాల పైగా అందులో ఎక్స్పీరియన్స్ ఉంది వారికి ఎంఎన్సీస్లో పనిచేయడంలో. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ చెస్ నెట్వర్క్ వెనకాల ఉన్నారు. తర్వాతి స్పీచ్ వినబోయే ముందు మనకి వనపర్తి నుంచి గీతా దుర్గా, ఈ అమ్మాయి ఇంతకుముందు ఇక్కడే కూర్చుని చెస్ మీద ఒక కవిత రాసింది. రావాలమ్మా గీతా దుర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ గీతా దుర్గా. ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. చెప్పాలంటే నేను వనపర్తి నుంచి ఒక చెస్ ప్లేయర్ని అండ్ ఆల్సో సమ్మర్ క్యాంప్లో పాస్ట్ ఛాంపియన్ అథ్లెట్స్లో సమ్మర్ క్యాంప్లో కోచ్లా కూడా అలాట్ చేసుకున్నారు. జస్ట్ ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ½ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్తే జస్ట్ ఒక చిన్న కవిత రాద్దామని ట్రై చేశా. జస్ట్ ఓకే. ఫస్ట్ నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవై, నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవై, పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే, పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే, రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా, రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా, చిన్నగేమనిపించినా చింతించవే మెదడు లోతుగా, చిన్నగేమనిపించినా చింతించవే మెదడు లోతుగా, రాణి పడిపోతే గుండె వేగవంతమవుతుంది, రాజు చిక్కుకపోయే సమయం విషాదవంతమవుతుంది, గెలిచినవాడు నవ్వినా ఓడినవాడు మాత్రం నేర్చుకునేవాడే, ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు, ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు, ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది, ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది. అంటే గెలిచిన వాడు గెలిచామన్న సంతోషంలో ఉండిపోతాడు, ఓడిపోయిన వాడు మనం ఎక్కడ తప్పు చేశాం అని వెతుకుతూ ఉంటాడు. తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన, తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు టిఎన్ శ్రీధర్. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. జిల్లా పరిషత్ హై స్కూల్ నవాబ్పేట మహబూబ్ నగర్ దగ్గరలో ఉంది, అక్కడ పనిచేస్తాను నేను. ముఖ్యంగా ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ఇందాక దయచేసి ఏమనుకోకండి మేడం, మీ మాటల్లో ఒకసారి ఏమన్నారంటే మహబూబ్ నగర్ చాలా వెనుకబడిన జిల్లా అని ఒక మాట అన్నారు. అది నేనైతే జీర్ణించుకోలేకపోతున్నది. ఎందుకంటే ఈ పాలమూరు అనేది వెనకబడలేదండి. ఓకే, చాలా రంగాల్లో చాలా ముందంజలో ఉంది.
ఇప్పుడు నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ చెస్ నెట్వర్క్ అనేది ఇంకేదైనా ఎన్ఆర్ఐ ఫోరంలో ఎవరన్నా ఈ త్రూఅవుట్ ఇండియాలో ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసిండ్రా అది చెప్పండి. సో నో వన్. సో దట్ ఈస్ పాలమూరు. సో ద మోర్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పాలమూరు. ఓకే, యునైటెడ్ పాలమూరు. సో ఎందుకంటే మహిపాల్ సార్ ఒకసారి, సో ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ పాలమూరు ఫోరం నుంచి ఒకటి చేసాము. నో వన్. ఇదేంటంటే ఇది రవి మేరెడ్డి గారు మేమంతా కూర్చొని డిజైన్ చేశాము. ఇది ఇట్స్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్. సో ఇది ఒక డైరీ అంటే తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండే డైరీ కాదు ఇది. సో నేను అనుకుంటా మన ఇండియాలో ఎవరు కూడా ఇట్లాంటి డైరీని ఇంట్రడ్యూస్ చేయలేదు. అది పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకి దక్కింది ఈ అదృష్టం అనుకోండి, లేకుంటే ఒక ఇన్నోవేషన్. కానీ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంట్రడ్యూస్ చేసి కొన్ని స్కూల్స్లో ఇప్పుడు త్రూఅవుట్ తెలంగాణలో, నాట్ ఓన్లీ పాలమూరు అన్నట్టు, తెలంగాణలో ఒక నియర్ అబౌట్ 49 స్కూల్స్ ఫాలో చేస్తున్నాం సార్. ఇది ఒక 29 క్వశ్చన్స్ రేజ్ చేసామన్నట్టు. ఈరోజు మొక్కకు నీళ్లు పోసావా, ఈరోజు కొత్త విషయం ఏమైనా నేర్చుకున్నావా, ఎవరికైనా సహాయం చేసావా, నువ్వెవరికైనా సహాయం చేసినావా, ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి ఏమైనా నేర్చుకున్నావా, తెలుసుకున్నావా. సో ఇట్లాంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్స్ని రేజ్ చేశాము ఇందులో. రేజ్ చేసి వాటిని ఆ రోజు మేబీ 10 or 15 క్వశ్చన్స్ అక్రాస్ అయింటాడు, దాటింటాడు. దాన్ని హీ హ్యాస్ టు రైట్ ఇన్ హిస్ ఓన్ అన్నట్టు, ఒక రిఫ్లెక్షన్ లాగా. సో నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా ఏంటంటే, ఈ డైరీని మా స్కూల్కి వచ్చినటువంటి ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా స్కూల్కి వచ్చినప్పుడు నేను ఇది చూపించినాను. సార్ ఇది జస్ట్ యూ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ డైరీ అండ్ గైడ్ అస్ సార్ అని అడిగాను. ఒక్కసారి వాళ్ళు వండర్ అయిపోయి వాళ్ళు చూసి, నో దిస్ కైండ్ ఆఫ్ డైరీ వీ ఫాలోడ్ ఇన్ అవర్ ట్రైనింగ్ పీరియడ్ ముసోరీలో. సో అక్కడ మేము మాకు ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో ఐఏఎస్ ఐపీఎస్లకు, అక్కడ మేము ఇట్లాంటి రిఫ్లెక్షన్ డైరీని మెయింటైన్ చేసినాము. వండర్ఫుల్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసినాము. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం. వాళ్ళు స్పాన్సర్ చేసింది. ఓకే, సో సరే మా మెదడులో తొలిచింది రవి సార్తో మేము ఆలోచించిన సందర్భంలో. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్. ఇంకొకటి వన్ మోర్ యాక్టివిటీ, ఐ థింక్ ఇది ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్తోనే ఏం చేసామంటే, ఈ డైరీ ఒకటే కాకుండా గత దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా మంచి ఎడ్యుకేషన్ అంటే ఒక మంచి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సీటు దొరికిన తర్వాత ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా మెడిసిన్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ అట్లాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుండేటువంటి ఫోరం పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం. వాళ్ళ నిజంగా నీడీ పీపుల్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు, అదొకటి. తర్వాత ముఖ్యంగా కోవిడ్ టైంలో అసలు మెడికల్ సపోర్టు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలను ఆదుకునేటువంటి ఫోరం ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అన్నట్టు. ఇంతేకాకుండా ముఖ్యంగా రవి సార్ ఇందాక మెసేజ్ చేసిండ్రు, సార్ ఒకసారి జస్ట్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ అని అన్నారు సార్. ఇఫ్ యూ పర్మిట్ దెన్ ఐ విల్. ఎస్ సార్, రైట్, ఎస్. సో సార్ ఏంటంటే, ఎందుకంటే పాలమూరు ఏంటి అనేది నేను చెప్పదలుచుకున్నాను అన్నట్టు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బీయింగ్ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్. బికాస్ ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఏం చేయగలడు అనేది నేను చేసి నిరూపించిన. అందుకే నేను ఇక్కడ ప్రౌడ్గా నేను ఇక్కడ నిలబడగలిగిన. ఎస్. సో ద 7 times, ఎందుకంటే చెప్తున్నా, ద ఓన్లీ వన్ స్కూల్ త్రూఅవుట్ ఇండియా ఐ కెన్ ఛాలెంజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, బువ్వకు గతి లేనటువంటి పిల్లల్ని, అన్నానికి గతి లేనటువంటి పిల్లల్ని 50 మంది బంచ్ ఆఫ్ పిల్లల్ని తీసుకెళ్ళి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో ఉంచగలిగినటువంటి అవకాశం నాకు దక్కిందన్నారు. ఓకే, 7 అబ్దుల్ కలాం గారి నుంచి. అందుకే అబ్దుల్ కలాం ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నట్టు. సో ఎందుకంటే పాలమూరు గడ్డ, అది పాలమూరు గడ్డ నుంచి వచ్చిందని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఏ స్కూల్కి పోయినా సరే ఇట్లాంటి మిత్రులు రవి సార్ కానీ ఇట్లాంటి ఎన్ఆర్ఐ మిత్రులతో సహకారంతో చేసేటువంటి ప్రోగ్రామ్స్. జస్ట్ ఐ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ యనమనగండ స్కూల్ టు నవాపేట్ స్కూల్.
13 days I worked in that school. Just I supported 96 lakhs to students. Okay, త్రూ మై వెల్ విషర్స్ అన్నట్టు. ఎందుకంటే ఒక టీచర్ ఒక నిబద్ధతతో ఏమంటారు స్వార్థం లేకుండా పనిచేస్తే ఏం చేయగలుగుతామో, పిల్లలకి ఎంతవరకు చేయగలుగుతాం అనేది దాంట్లోనే ఈ చెస్ నెట్వర్క్ అనేది అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఇదే చెస్ నెట్వర్క్లో మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా మొత్తం పంచడం జరిగిందన్నట్టు. ప్రతి స్కూల్కి 5 బోర్డులు పంచడం జరిగింది అన్నట్టు. అంతేకాకుండా సార్ మహబూబ్ నగర్లో అంటే నేను ఏదో సెల్ఫ్ డబ్బా అని కాదు, కానీ ఎందుకంటే మంచి అనేది ప్రచారం జరగాలి సార్. చెడు చాలా ఫాస్ట్గా ప్రచారం జరుగుతుంది, మనం ఏమనకుండా కూడా ప్రచారం జరుగుతుంది, కానీ మంచి అనేది ప్రచారం. ఎస్, సో కోవిడ్ టైంలో వచ్చినటువంటి ఒక మా మిసెస్ కూడా టీచర్ అన్నట్టు ఒక శాలరీ అనేది ఎస్ మన దేశానికి ఇద్దాం మనం ఒక శాలరీ అని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యి ఎప్పటి నుంచో రగులుతుండేటువంటి ఆలోచన ఇన్నోవేటివ్గా దెన్ ఐ స్టార్టెడ్ స్కూల్ సైన్స్ ల్యాబ్ ఆన్ మై హౌస్ టాప్. మా ఇంటి పైన 12 లక్షలు పెట్టి ఒక సైన్స్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసిన. అది డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ అని పెట్టేసి ఫ్రీ ఎంట్రీ, ఎవరైనా స్టూడెంట్స్ రావాలి. దెన్ పాలమూరు నుంచి సైంటిస్టులు తయారు చేయాలనేది నా సిద్ధాంతం. సో ఫ్యూచర్ సైంటిస్టులు అందుకే ఇప్పుడు మెల్లమెల్లగా ఎదుగుతున్నారు. సో ఇట్లాంటి నెట్వర్క్ అనేది, ఇట్లాంటి వ్యవస్థ అనేది ఇంకా ఏ జిల్లాలన్నా ఒక ఎక్కడా లేదు, అది మన పాలమూరులోనే ఉంది, ఉంది. సో ఇంకా ఎన్ఆర్ఐ ఫోరం తరఫున కూడా లాస్ట్ ఇయర్ మేము ఒక 50 స్టూడెంట్స్ 50 టీచర్స్ ఎవరైతే ఈ డైరీ మెయింటైన్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి ఒక మంచి అవకాశం ఏమి ఇచ్చామంటే శ్రీహరికోట విజిట్కి, ఇస్రో విజిట్కి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్ చేసింది మనకు. సో 50% అది కూడా సార్ రవి సార్ ఏమన్నారంటే మొత్తం మనం చేద్దామంటే వద్దు సార్, కొంత వాళ్ళకు తెలియాలి కాబట్టి 50% మాత్రమే మీరు చేయండి సార్ అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నాం సార్ మన పాలమూరు నుంచి. కాబట్టి ఇట్లాంటి నిజంగా చెస్ యాక్టివిటీ ఏదైతే మనం స్కూల్స్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది మనం చెస్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే కాకుండా దాన్ని ప్రాపర్ మానిటరింగ్ చేద్దాము. ప్రాపర్ మానిటరింగ్ చేసి కరెక్ట్గా ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుందా లేదా, సో దాన్ని అవుట్కమ్ అనేది మనం చూడాలి. సో అది చూసిన తర్వాత ఇంకేమన్నా ఉంటే దాంట్లో ఏమన్నా ఉంటే సరిదిద్దుకొని మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ చేసి నిజంగా పిల్లలకు ఇది ఒక మైండ్ గేమ్ అన్నట్టు. దీంట్లో కనుక మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా వాడు క్లాస్ రూమ్లో చాలా అలర్ట్గా ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడిని అకాడమిక్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అకాడమిక్స్ ఇంప్రూవ్ అయ్యిందంటే డెఫినెట్గా ఇంట్లో కానీ సొసైటీలో కానీ ఒక మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది వాడికి, పిల్లవాడికి. సో అట్లాంటి గేమ్ను మనం ఈ చెస్ నెట్వర్క్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు నిజంగా ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకి మహబూబ్ నగర్తో పాటుగా ఎర్సవేల్ మహబూబ్ నగర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ. మాట జారితే అది ఎంతటి కష్టమో, అంటే బాధపడితే మనస్సులు బాధపడటం అనేది జరిగితే అది చాలా కష్టమైన విషయము. నేను నా మాటని నా పదాలని వెనక్కి తీసుకుంటున్నాను, ఇష్టంగానే నొచ్చుకొని కాదు, ఇష్టంగానే తీసుకుంటున్నాను. అంటే ఇన్ని ప్రత్యేకతలు వారు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఇవంతా అభివృద్ధి చాలా చూస్తూ ఉన్నాము. అందుకని టేకింగ్ బ్యాక్. తర్వాత బొమ్మిన వెంకట్ గారు, వీరు కూడా ఒక కవిత రాశారు ఇక్కడికిక్కడే చెస్ మీద. మీరు ఉన్నారా ఇక్కడ? ఓకే. తర్వాత ఎంతగానో ఎదురు చూస్తున్న అద్భుతమైన సందర్భం ఇప్పుడు మన లాంచింగ్ ఆఫ్ ద చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్. తర్వాత ఈ 10,000 చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం తరఫున కలిసి వచ్చారు. వీరంతా యువ మనసులను మార్చడంలో చదరంగం యొక్క శక్తిపై ఉమ్మడి నమ్మకంతో వీరంతా ఐక్యమయ్యారు. అమ్మా, ఇప్పుడు అతిథులు మాట్లాడతారు, మరి కొద్దిగా మరి కొంతసేపు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలమూరు డయాస్పోరా తెలంగాణలో అర్థవంతమైన దాతృత్వ కార్యక్రమాల ద్వారా సమాజానికి కనెక్ట్ అవ్వడానికి, సహకరించడానికి, ఇంకా సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఈ చెస్ డ్రైవ్లో వారి భాగస్వామ్యము విద్య మరియు గ్రామీణ సాధికారత పట్ల వారి నిబద్ధత కూడా తెలియజేస్తుంది.
ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త అయిన శ్రీ మణికొండ వేదకుమార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషమైన రోజు. కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి చాలా ఇంతకుముందే ప్రారంభ ఉపన్యాసంలో తను చెప్పినట్టు సుధీర్ గోదాచి నవీ మేరీ ఇద్దరు వారి మిత్రులందరూ కూడా ఆలోచనలు చేసి చెస్ యొక్క ప్రాముఖ్యత ఉన్న ప్రజెంట్ సమాజంలో యావత్ ప్రపంచంలో మరియు ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క ఆటలలో చెస్ ప్రాముఖ్యతను వాళ్ళు గ్రహించి ఎంతో తర్జన చేసి ఈ కార్యక్రమానికి ఈ యొక్క మిత్రులందరూ కూడా ఎన్ఆర్ఐ మిత్రులు also participating in Telangana from all over the world. They are who are lot of చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. బ్యాంకు మీద బ్యాంకు మీద ఎన్నో ఇనిషియేటివ్స్ తెలంగాణ రాష్ట్ర స్థాపన పిల్లలకి లైబ్రరీ మూవ్మెంట్స్ కూడా ఈ యొక్క మిత్రులందరూ చాలా పాల్గొన్నారు. హరిబాబు గారు రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అయితే ఈ ఉన్న ప్రజెంట్ విద్యా వ్యవస్థ ఈ పాఠశాల విద్యలో అకాడమిక్స్ ఉన్నాయో ఈ అకాడమిక్సే కాకుండా పిల్లలకి ఇతరత్ర ఆటలు చదువుకోవడానికి ఈ లైబ్రరీ మూవ్మెంట్ ఆట పాటలలో కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అంటే పిల్లలకి చదువుతో పాటు వాళ్ళ నైతికం వాళ్ళతో ఉన్న హిడెన్ టాలెంట్ వెలికి తీసి వాళ్ళకు ఒక విల్ పవర్ ఏర్పాటు చేసి చదువు పట్ల కూడా ఆసక్తి ఉండే రీతిగా పాఠశాల విద్య ఉండాలి. అది దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా ఎక్కువ దృష్టి మనం పెట్టలేకపోయినాం పాఠశాల విద్య పైన. ఏమైనా మళ్ళీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పడిపోయి ఈ కోచింగ్ సెంటర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఈ ఎంసెట్లు రాయడానికి ప్రిపేర్ చేయడం, పంపితే డైరెక్ట్ గా ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గా చేయాలనేది ఐఐటి చేయాలనేది తల్లిదండ్రుల యొక్క ధ్యేయం అయిపోయింది కొన్ని 2-3 దశాబ్దాల నుంచి. అందులో నుంచి మనం బయటకు రాలేకపోయాం. అంటే ఈ చదువులు ఏమైందంటే చక్కగా ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి విద్య ప్రైవేట్ పాఠశాలలో లేదు. ఎంత ర్యాంకింగ్ వచ్చిన ప్రైవేట్ పాఠశాలలో ఆ పిల్లకాయలకి ఏమైనా చదవడము, మెమరైజ్ చేయడము, పరీక్షల్లో ప్రశ్నలకు జవాబు రాయడము, మంచి మార్కులు తెచ్చుకోవడము, మళ్ళీ ఎంసెట్ పోవడము, మళ్ళీ ప్రొఫెషనల్ కోర్సు పోవడం అనే దానికి ప్రిపరేషన్లో 20% వెళ్తారు. 80% మంది ఈ ప్రభావంలో కొట్టుకొని పోయి, నేను 9వ తరగతి పిల్లగాన్ని సైన్స్లో చరిత్రలో ఒకటి అడిగాను. అలాగే మేము 7వ తరగతి చదువుకున్నాము. అంటే 7వ తరగతి చదువుకున్నారు కాబట్టి మర్చిపోతాడు, పరీక్ష రాసిండు మార్కులు వచ్చి మర్చిపోవచ్చు. 9వ తరగతికి వచ్చిన ఇది మన విద్యా విధానమా అనేది సమస్య. ఏదైతే మనం మెమరైజ్ చేసి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసుకుంటామో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అని మేము చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నప్పుడు కూడా చక్కటి పాఠాలు చెప్పి జీవితం నేర్పించి, వర్షాకాలం వస్తే మేము స్కూల్ చుట్టూ ఉన్న రోడ్డుకు మట్టి తీసిన కోపులు అంటుంటాం. ఆ కోపులలో నీళ్ళు చేస్తుంది. మాకన్నీ కుండలు, బిందెలు చిన్న స్కూల్లో ఉన్నాయని ఇచ్చేవాళ్ళు. ఇంటర్వ్యూలు రాగానే కేరింతలు కొట్టుకుంటే క్లాస్ రూమ్కి వచ్చేవాళ్ళు. క్లాస్ రూమ్ కంటే బయట కూర్చోవడం సంతోషం. ఆ కుండలో బిందెలో పట్టుకుని పోటీ పడి ఇద్దరిద్దరం పోవాలన్న ముఖ్యమైన చెట్ట తీరు. ఇసుకలో ఏమంటాం చింత గింజలు పెట్టి కూడా పలక రాలే కాబట్టి, అంటే
వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చింది, మా చిన్నప్పుడు వాళ్ళకి వచ్చింది. అంతకుముందు కూడా ఆ ప్రాక్టీస్ కూడా ఇసుకతో టచ్, గింజలతో టచ్, ఆ ఫీల్ కూడా మా పంతులు మాకు ఇచ్చినారు. అంటే మరి ప్రపంచంలో ఉన్న టైం అంతా మాకు ఉండేప్పుడు ప్రైమరీ స్కూల్ ఐ స్టడీ ఫ్రమ్ నా నేటివ్ పెద్దాపూర్ టౌన్లో నేను చదువుతున్నాను. 1 నుంచి 5 వరకు, 6 నుంచి నేను క్యాజువల్. ఇది ఉరికాము, ఆడాము, కబడ్డీ ఆడాము, వాలీబాల్ ఆడాము, బ్యాడ్మింటన్ ఆడాము, కోసుకోమాట ఆడినాము. అన్ని ఊళ్ళో పార్ట్స్ ఎందుకంటే ట్రెడిషనల్ ఆటలన్నీ ఆడినాం. మరి ఇంత సమయం ఉంది, చదువుకున్నాం, మేము మార్కులు వచ్చినాయి, పాస్ అయినాం. మరి ఏ ట్యూషన్లు, ట్యూటోరియల్లు, ఎంసెట్లు ప్రిపేర్ కాలేదు. క్వశ్చన్ ఏంటంటే జీవితం కూడా నేర్చుకున్నాం. పంతులు మాకు టైం ఇచ్చేవారు. ఒక్కొక్క విద్యార్థినితో మాట్లాడుకుంటూ, అంటే పాఠం చెప్పిన తర్వాత అర్థం చేసుకుని పిల్లలతో ఏ అబ్బాయితో ఏ అమ్మాయితో ఏ విషయాలు మాట్లాడాలి, వెలికియాలి, ఎటువంటి చెప్పగానే చెప్పినట్టు పిల్లలకి చెప్తూ ఆ రకంగా మమ్మల్ని తయారు చేసిందందరూ కూడా మా ఉపాధ్యాయులు. అప్పుడు మాకు హిందీ లెసన్ ఉంది, ఇంగ్లీష్ అన్ని 6వ తరగతి నుంచి ప్రారంభమైంది. సరే, ఐ డోంట్ నో టైం టు టెల్ దిస్ థింగ్, బట్ ఉన్నప్పుడు మళ్ళీ మా హిందీ మాస్టర్ ఏం చేసిన ఆయన విద్యాభూషణ్ ఏమో చదువుకున్నాడు. ప్రథమ, మధ్యమ, ఉత్తమ కూడా ప్రిపేర్ చేసింది. అపార్ట్ ఫ్రమ్ మా రెగ్యులర్ అకాడమిక్స్, ఆ క్లాస్ ఎగ్జామ్స్ కాకుండా ప్రథమ, మధ్యమ, ఉత్తమ కూడా పాస్ అయ్యాను. నాకు తెలియకుండానే చదువుకునేది. మా హిందీ టీచర్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ us టు పే ద ఫీజ్. అప్పుడు 5 రూపాయలు ఫీజు కట్టాలి, 6 నెలలు మొదలు కట్టాలి, పరీక్ష ఉంటుంది, అదనంగా చదువుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఉంటే భవిష్యత్తులో మీకు వేరే దగ్గర అడ్మిషన్ దొరికింది కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుంది, హిందీ టీచర్ ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే ఆ ఆటలు, పాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవసరం ఉంటుంది. ఇంతకుముందే వక్తలు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ వచ్చింది. అయితే ఈ క్రమంలో కొద్ది షిఫ్ట్ అవుతున్న క్రమంలో మళ్ళీ మనం నేచర్ బేసిక్ కూడా వెళ్ళాలనేది అవసరం. సమాజాన్ని పనులు తయారు చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా చెస్ అనేది కూడా చూడండి. అంటే కబడ్డీ అంటే ఫిజికల్గా ఆడతాం, వాలీబాల్ ఆడతాం, అవి ఉంటాయి. కానీ ఇది చెస్కి ఓ కబడ్డీ గ్రౌండే కానీ వాలీబాల్, బాస్కెట్బాల్కు, క్రికెట్ ఉన్నటువంటి పెద్ద అవసరాలు కూడా లేవు. బట్ ఇది అవన్నీ కూడా ముఖ్యమే. అందులో చెస్లో నీ మేధస్సు ఉపయోగపడుతుంది, మెమరీ డెవలప్ అవుతుంది, మీకు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఎత్తుకు పై ఎత్తు వేసి ఎలా గెలవాలని ఇంతవరకు చెప్పారు. గెలవడమే కాదు, ఓడిన వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఈస్ గోయింగ్ టు బి మచ్ 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 గ్రేటర్. గెలిచిన వాళ్ళు కూడా అలా పొంగిపోయే అవసరం లేదు. ఇవాళ గెలుస్తాం, రేపు ఓడిపోవచ్చు కూడా. నా అపోనెంట్ ఇంకా ఓడిపోయి నేర్చుకొని మళ్ళీ నన్ను ఓడగొట్టే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ వి లర్న్ లైఫ్ అవుట్ ఆఫ్. ఆ చెస్ ఆడినప్పుడు వచ్చిన మన ఫీలింగ్సే కానీ ఇవన్నీ కూడా జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి. ఒక చక్కటి ఎక్సర్సైజ్ మనం. దీంతో మనం పిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పాఠ్యాంశాల మీద ఆసక్తి కలుగుతుంది. ప్రతి లెసన్ చదివినప్పుడు ఏ పాఠం కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ కానీ దాని మీద ఛాలెంజ్ అనేది మనకు ఉంటుంది. చక్కగా చదువుతాం, ఈజీగా అర్థమవుతుంది, మెమరీ పవర్ ఆల్రెడీ పెరిగింది మనకు. కాబట్టి అనవసరమైన వ్యసనాలు, వేరే వ్యసనాలు, అవసరం లేని వ్యసనాలకు వెళ్ళం మనం. ఇది బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది అమ్మతో ఆడవచ్చు, తల్లి తాతతో ఆడవచ్చు, తమ్ముతో ఆడవచ్చు, అన్నయ్యతో ఆడవచ్చు. సింపుల్ వన్ కార్డ్ ఆర్ యూ కెన్ మేక్ ఇట్ సంథింగ్. యూ కెన్ చాక్ పీస్తో గీసుకొనైనా ఆ బొమ్మలు ఉంటే వాటితో కూడా ఆడి మనం ఆ రకంగా అవకాశం ఉంటుంది. ఇది ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఇది ఖచ్చితంగా ప్రతి వాళ్ళ మనం బాధ్యత తీసుకొని ఈ చెస్ నెట్వర్క్ యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళడానికి వారితో మనం వ్యక్తిగతంగా కూడా ముందుకు వెళ్ళాలని దీంట్లో ఖచ్చితంగా నేను వ్యక్తిగా చెస్ నెట్వర్క్ వాళ్ళకి కావాల్సినంత నా శక్తి మేరకు నేను వాళ్ళతో అసోసియేట్ అవుతానని నా యొక్క భాగస్వామ్యం ఉంటుందని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని పాలమూరు ఎన్ఆర్ఐ ఇప్పటికే చేసిన కార్యక్రమాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో కమ్యూనికేట్ టీచర్, సో సింపుల్. ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ మీటింగ్ ఈ 2-3 సంవత్సరాల్లో ఈ మీటింగ్ ఉన్నంత గౌరవం నాకు పెద్ద పెద్ద మీటింగ్ కూడా లేదు. నాకు సింపుల్, అంటే చేసిన వాళ్ళు పెద్ద చెప్పుకునేటట్టు కాకుండా సింపుల్గా
కార్యక్రమంలో మనకు చూపించినారు తప్ప వేదికల మీద ఆ ఆర్భాటాలకు వెళ్ళలేదు. చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కల్చర్ మనం తేవాలి. అండ్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేను కర్ణాటకలో 10 ఫెస్టివల్కి గెస్ట్గా పోయాను. నేను పోయిన అతిథికి పోయిన దానికి కుమారస్వామి చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ వచ్చారు. నాతో కండక్ట్ చేసే నైజెండ కూడా పిల్లల సినిమాలకి ఎక్స్పర్ట్ నా పక్కకి అధ్యక్షుడు కాబట్టి పక్కకి వస్తున్నాడు. కొద్దిసేపటికి చెప్తుండు, సార్ కుమారస్వామి వస్తున్నాడు సార్ అంటే. ఆయన వస్తే ఆయనతో సెక్యూరిటీ వాళ్ళు లేరు, ఆర్భాటం లేదు, ఈయన కూడా లేవలేదు. ఆయన వచ్చి జస్ట్ ఒక 20 ఫీట్ల ముందు ఉన్నప్పుడు లేచి మెట్ల కాడ రిసీవ్ చేసుకున్నాను. That I've seen about 15 years back, Kumaraswamy was the chief minister. 10 years, 15 years back, I've seen that. కానీ మన దగ్గర ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే 5 కిలోమీటర్ల నుంచి హడావిడి గొడవ, వాళ్ళు ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే కూడా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్. దిస్ ఇస్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దట్ సింప్లిసిటీ మన స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ హడావిడి ఎక్కువ. మొత్తం భారతదేశంలో ఇంత హడావిడి ఎక్కడ చేయరండి. అతిథులను కానీ ఇది కానీ ఫంక్షన్లు కానీ ఫార్మాలిటీ మరీ ఎక్కువ. దానికంటే సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్, పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఐ అప్రిషియేట్ NRI forum and also especially the chess network, the way they organize so simply, and they are very unique persons who are connected with it, but they're so simple and they're sparing so much of their time. We appreciate your contribution, sir, and we'll work with you and wish all the best. It will go a long way, and Paramur network తీసుకొని చెస్ నెట్వర్క్లో భాగస్వామైన ఇది మిగతా ఉమ్మడి జిల్లాలందరూ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఖచ్చితంగా మిగతా జిల్లాలో కూడా డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి 10,000 చెస్ బోర్డ్స్ని చాలా సిస్టమేటిక్గా ఒక 80 మండలాలు ఎన్నుకొని ప్రభుత్వం ద్వారా మొన్న నేను మీడియాలో మనం దాన్ని చూశాను. కలెక్టర్ గారికి మీ డెలిగేషన్ కలిసి వారికి చెప్పారు. దట్ ఇస్ రైట్ వే. సో దట్ కలెక్టర్ కెన్ టూ హ్యాపీ టు support this, to communicate to their department and make it more implementable. And వారికి మంచి నెట్వర్క్ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాలంటీర్లు వెళ్తారని. మళ్ళీ నేను విన్నది ఏంటంటే ఈ చెస్ మన రవి గారు కూడా ఈజ్ ఇయర్ టుడే. రవి గారు ఈజ్ ఇయర్ మాస్టర్. అండ్ మీటువంటి మాస్టర్లు మీరు 100,000 మంది తయారు చేయాలని, అందులో ఏమైనా సహకారం ఉన్నా మేము అందరం ఈ విషయం నిలబడతాం. అండ్ రవి గారు కూడా ఉన్న పీఈటీ టీచర్లలో డిస్కస్ చేసి, జనార్దన్ రెడ్డి గారు కూడా పాలమూరు నుంచి వచ్చారు, మొన్ననే కలిసారు. ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా నాడు మేము ముడిమాల్ మెనిహిల్ సైట్ నారాయణపేట జిల్లాలో ఉన్న 4,500 సంవత్సరాల క్రితం యొక్క మెన్హిర్ అండ్ మెగలిథిక్ సైట్ కూర్చోండి సార్. ఇది మేము దాన్ని 4 సంవత్సరాల నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అధ్యయనం చేస్తూ ప్రపంచంలోనే ఏకైక ఆర్కియోఆస్ట్రానామికల్ సైట్ అనేది ప్రూవ్ చేయగలిగాం. 8 నెలల క్రితం మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐ వరల్డ్ హెరిటేజ్ సెక్షన్ ద్వారా ప్యారిస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి పంపించిన 2 నెలల్లో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ప్యారిస్ has taken ముడిమాల్ మెగాలిథిక్ మెన్హిర్ సైట్ ఇంటూ టెంటేటివ్ లిస్ట్. భారతదేశంలో ఇప్పుడు 43 సైట్లకు ఫుల్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. కానీ ఇంత త్వరగా త్వరగా రావడానికి అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూని మేము ప్రూవ్ చేయగలిగాం. ఏకైక స్థలం అంటే అప్పుడు దిస్ వాజ్ వన్ ఆఫ్ ద అబ్జర్వేటరీ. ఏ గ్యాడ్జెట్ కంపాస్ ఈ టెక్నికల్ గ్యాడ్జెట్స్ లేనప్పుడు మన సమాజం అక్కడ ఒక పెద్ద అబ్జర్వేటరీని తయారు చేసింది. ఈ యొక్క సమాధులు పెట్టడమే కాకుండా అలైన్మెంట్స్, స్టోన్స్, మెరిగిల్స్ అవన్నీ కూడా చేసి అది ఇట్ వాజ్ ఎ హ్యూజ్ అబ్జర్వేటరీ ఇన్ బిగ్గర్ రీజన్. అది ప్రూవ్ చేయగలిగినాం. దాన్ని ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని ఇంకా అధ్యయనం చేస్తూ ఇంకా ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఆయన ఫైనల్ డిస్క్రిప్షన్ కూడా వీలుంటే 3 సంవత్సరాలు తెచ్చే అవకాశం ఉంది. వీఆర్ వర్కింగ్ విత్ గవర్నమెంట్. జనార్దన్ రెడ్డి గారు అన్నాడు వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే నాడు స్కూల్ వాళ్ళు వాలంటీర్ చేసి మమ్మల్ని ఆహ్వానించినారు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము సమ్మర్ సోల్స్టిస్ ఆబ్జర్వ్ చేయడానికి 20-21 జూన్లో మేము అక్కడ ఉంటాం, సెప్టెంబర్లో ఉంటాం, మళ్ళీ డిసెంబర్లో ఉంటాం, మళ్ళీ మార్చిలో ఉంటాం. ఇదే కాకుండా ఎవ్రీ మంత్ 2 days వీఆర్ వర్కింగ్.
అండ్ సమ్ టైమ్ 4 to 5 days రీసెర్చ్ స్కాలర్స్గా వర్క్ చేస్తుంటాం. అయితే వారు ఆసక్తితో మమ్మల్ని పిలవడంతో మేము పిల్లల్ని టీచర్స్ అక్కడికి పిలిచారు. వారు పీజీ టీచర్తో వచ్చి మేము ఇంటర్నేషనల్ యోగా డేను భావి భారత పౌరులకు ఆ సైట్లో మనం యోగా డేలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే భవిష్యత్తులో వాళ్ళకి పరిచయం చేయాలని ఇనిషియేటివ్ తీసుకున్నాం. వారి పరిచయంతో నెట్వర్క్ కూడా ఇన్వైట్ చేశారు జనార్దన్ రెడ్డి గారు. మేబీ వీ షుడ్ గివింగ్ ద చేసిపోతుంది ఫార్ అంటే సింబాలిక్గా మనం ఇచ్చి వారికి జిల్లా వెరీ పిఆర్టీ ఆర్గనైజేషన్ హెడింగ్. I think he will help you to make your possible time. He will also help you in the best way to take forward this chess network to the remote schools. ముఖ్యంగా ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్కి ప్లాన్ చేస్తున్నారు, సంస్థ ప్లాన్ చేస్తున్నారు, ఆర్గనైజర్స్ చెప్పారు. అయితే అందులో మనం అందరం భాగస్వామ్యం. నేను కూడా మన సెంటర్ వినాయక్ నగర్లో ఎనీ టైమ్ యూ వాంటెడ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డే ఆర్ 2 weekends. I am ready to provide all the infrastructure facilities from behalf of me. Thank you very much, sir. Wish all the best. And symbolic అంటే ఇవాళ కొన్ని స్కూల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా చెస్ ఒకటి ఇచ్చి మేము లిస్ట్ పెట్టుకొని హైదరాబాద్ పాలమూరే కాకుండా హైదరాబాద్ వాళ్ళని ఆల్సో దే ఆర్ స్టార్టింగ్ స్మాల్ ఇనిషియేటివ్ ఇన్ హైదరాబాద్ ఇచ్చేసి భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకు 10 చెస్ బోర్డు ఇవ్వడం, 20 స్ట్రెంత్ బట్టి ఇవ్వడం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి చాలా కృతజ్ఞతలు. అండ్ కంగ్రాచులేట్ ఫర్ దట్. అండ్ ఐ విష్ ఆల్ ద స్కూల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ టుడే ఇన్ స్మాల్ గ్యాదరింగ్. లిమిట్ చేసుకున్నారు, పిలవడానికి కూడా మేము హాల్లో ఉన్నంత మందిని పిలుస్తామని 25 మంది కాశీగూడ స్కూల్లో వస్తామంటే 10 మందిని రిస్ట్రిక్ట్ చేసినారు. నాట్ దట్ ఇక్కడ జనం రాలేదంటారు, సింబాలిక్గానే చేస్తున్నాం. ఇది కాకుండా ఇది వేరే సంఖ్యలోనూ ఇనిషియేటివ్ ఇస్ ఇన్ thousands, బట్ గ్యాదరింగ్ దే వాంట్ స్మాల్ గ్యాదరింగ్ అది ఫార్మల్ ఇనాగరేషన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎదిగినా మనిషి మళ్ళీ ప్రకృతి వైపు నడవాల్సిందే. అదే మనకి వేదకుమార్ గారు అనేక రకాలుగా చెప్తూ వచ్చారు. అది నిజం కూడా. ఈ రోజున అపార్ట్మెంట్ జీవితాల్లో నేల మంది కాదు, ఆకాశం మంది కాదు, మధ్యలో ఎక్కడో త్రిశంకు స్వర్గంలాగా వేలాడుతూ ఉంటాము. మరి దీన్ని దాటి మనము ప్రకృతి వైపు ప్రయాణం చేసే సందర్భాలు కావాలి. అందులో సమాజంతో మనుషులతో కలిసే సందర్భాలు కావాలి. చెస్ ఆట ద్వారా అది కూడా చేయవచ్చు. ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు సంపూర్తిగా అందిస్తానని వేదకుమార్ గారు అన్నారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కె మదన్ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు నేను వచ్చిన అనుకోని అతిథిని అక్కడ కూర్చొని విని చూసిపోవాలని వచ్చిన వాడిని ఏదో నన్ను మీదికి పిలిచి గౌరవం చేస్తున్నారు. అయితే నేను కూడా పాల్మూరు వాడిని. ఇంతకుముందు ఇక్కడ యాంకర్ మాట్లాడుకుంటూ పాల్మూరు వెంటబడిందంటే మా మిత్రుడికి నేను కూడా పాల్మూరు, నాకు కూడా కోపం వచ్చింది బాగా. కానీ సార్ ఆల్రెడీ ఛాన్స్ తీసుకొని బాగానే ఆయన సొంతంగా చేసిన పనులు పాలమూరు వాళ్ళు ఎంత కమిటెడ్ అనేది చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ చిన్న వివరణ ఏంటంటే యాంకర్ నా సహచరి కూడా బహుశా పాలమూరు రోడ్ వెనుకబడి అంటే నా గురించి చెప్పింటారు. నేను అనుకుంటున్నాను నన్ను విషయం వెనుకబడింది అని అనిటది, అంతేగాని వేరే ఏం లేదు. ఆమె ఇంకా మాట ఎంత తీసుకున్నదంటే నన్ను కూడా అమ్మో గట్టివాడని అన్నట్లు అనిపించింది. ఓకే, అది వేరే విషయం. అయితే ఈ పాల్మూరు ఎన్ఆర్ఐస్ తర్వాత టీడీఎఫ్, ముందు దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే టీడీఎఫ్ అమెరికాలో మా సిస్టర్ విమల ఒక 20 ఏళ్ల కింద అక్కడ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్, తర్వాత బియ్యాల జనార్దన్ రావు, తర్వాత పెద్ద పెద్దోళ్ళు అందరు కలిసి ఎప్పటి నుంచో మూమెంట్ చిన్న చిన్న చేసుకుంటూ తెలంగాణ వచ్చేదాకా వదలలేరు వాళ్ళు. అంత గొప్పగా ఇది కూడా అట్లే దాని నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. అయితే ఆ విధంగా వాళ్ళు చేసినారు. ఇక్కడ వేర్కుమార్ సార్ ఉన్నాడు, చాలా గొప్పవాడు, సోషల్ ప్రముఖ ఏమంటారు సంఘ సేవ చేసే కొల్ల హైదరాబాద్లో అంటే సారే. నేను హైదరాబాద్లో ఆర్డీఓ చేశాను, డిఆర్ఓ చేశాను, డిప్యూటీ కలెక్టర్ చేశాను. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ సార్ ఇచ్చినవి నేను తీసుకున్నాను. యాజ్ అఫీషియల్ కలెక్టర్ లేనప్పుడు నన్ను కూర్చోబెడతారు కదా. సార్ 10 మందిని తీసుకొచ్చి హైదరాబాద్లో రాక్స్ పాడైనాయి, చెరువులు పాడైనాయి,
చెరువుల ఇళ్ళు కడుతున్నారని 20 ఏళ్ళ నుంచి మొత్తం హైడ్రా ఇప్పుడు వచ్చింది సార్ 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు. హైకోర్టులో కేసులు వేశాడు, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. వీళ్ళు వేసినందుకే చెరువులలో ఏది కట్టకూడదని ఆర్డర్ వచ్చింది. అంటే మీకు సారు నిజంగా ముఖ్య వక్తగా ఎన్నుకున్నందుకు కరెక్ట్ అనిపించింది ఈ సందర్భంలో. తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే మేము కూడా రిటైర్ అయినాక బ్యాక్ టు రూట్స్, అంటే ఏదో అంతో ఇంతో సమాజానికి సేవ మన ఊరికి చేయాలనేది రావాలనే నమ్మేవాళ్ళు నేను కూడా ఒకటి. అందుకే నేను కూడా పాల్మూరునే. తర్వాత మా ఏరియాలో పాల్మూరు ఎన్ఆర్ఐ మా థర్డ్ బ్రదర్ ప్రసాద్ అని రీసెంట్గా ఒక ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంటే ఆర్ఐడి అల్మనై అని పెట్టి వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి ఒక 3 రోజుల పెద్ద బ్రహ్మాండమైన సభ కొల్లాపూర్లో పెట్టారు. చాలా మందికి తెలుసు, అది చాలా ఫేమస్ అయింది, టీవీలలో వచ్చింది, వండర్స్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. అంటే 2000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ తోటి 200 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా. అది పెద్ద ఈవెంట్. ఆ సందర్భంగా జ్ఞానబోధి అని ఒక మంచి సంచిక కూడా తీశారు. 180 మంది స్టూడెంట్స్ దాంట్లో ఆర్టికల్స్ రాశారు. ఇది ఎందుకు చెప్పొచ్చిందంటే సారు సైంటిస్టులను తయారు చేయాలన్నాడు శ్రీధర్ సార్. సైంటిస్టులు మా తమ్ముడు కూడా సైంటిస్టే, ప్రొఫెసర్ రామ్ గోపాల్ కూడా కొల్లాపురి, ఆయన కూడా సైంటిస్టే, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. మా ఊర్లో చాలామంది 10 మంది సైంటిస్టులు ఉన్నారు. మీరన్నట్లు ఆ శ్రీహరికోటకు మా ఊరు నుంచి కూడా పంపాము. ఆ విధంగా అంటే అనుకోకుండా శ్రీధర్ గారు కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే మనం చిన్నగానే మొదలు పెడితే పెద్దగా అవుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఇది సమ్మర్ కోచింగ్ కొల్లాపూర్లో కూడా 4 రోజులు వీళ్ళు చెస్ నెట్వర్క్ వాళ్ళు సౌజన్యంతో చెస్లు బోర్డ్స్ అన్ని ఇచ్చి దాదాపు 120 మందికి మా స్కూల్లో మా దగ్గర ఇదే సందర్భంలో మా స్కూల్ను డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి రామేశ్వరరావు గారిని ఒప్పించి మైహోం రామేశ్వరరావు గారిని, ఎందుకంటే ఆయన కూడా మా స్టూడెంట్, స్కూల్ను డెవలప్ చేసినాం. చూడండి మా స్కూల్ని వచ్చి చూడవచ్చు అందరు. మొత్తం డిజిటల్, మొత్తం పాతదాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాజులు కట్టించిన దాన్ని అట్లే ఉంచి మళ్ళా దాన్ని రినోవేట్ చేశాను. సూపర్గా ఉన్నది. కానీ స్కూల్ బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, పెద్ద ఎత్తున చాలా ఇంటర్నేషనల్ స్కూల్తో పోటీపడి తయారు చేసినాం. కానీ పిల్లలు తక్కువ ఉన్నారు, పిల్లలు లేరు ఆల్మోస్ట్. సారు వేణుకుమార్ గారు పెద్దలను కలుస్తారు కాబట్టి, సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మీరు వారి దృష్టి కూడా తేవాలి సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లలో స్టాఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ చేసినాం, పిల్లలు తక్కువ ఉన్నారు. అంటే ఇది ప్రైవేటు గవర్నమెంట్ మధ్యన ఉండే దీన్ని బడిబాటలో ఈ మధ్యన మేము ఎఫర్ట్ చేసి ఒక 50 మందిని చేర్చినాం కొత్తగా, ఈసారి ఇంప్రూవ్ చేసినాం. అంటే మనము రిటైర్ అయినాక ఏం చేయాలనేటప్పుడు ఇటువంటి ఆలోచనలతోటి మనము గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఎన్జిఓ నడుపుతున్నాం. ఆ విధంగా అయితే ఇది ఒక చిన్న ఆయుధమే. చెస్ అనేది ఎక్కడైనా పెద్ద గ్రౌండ్ అవసరం లేదు, పెద్ద మైదానాలు అవసరం లేదు, ఓ టేబుల్ ఉంటే చాలు, ఆడే శక్తి ఉంటే చాలు, ఆడవచ్చు అని. కాబట్టి మంచి ఐడియాతోటి కాన్సెప్ట్ పెట్టినారు. కనెక్ట్ కావడానికి అందరికి ఓవర్గా కనెక్ట్ కావడానికి చాలా మంచి ఆలోచన వచ్చింది వీరికి. అది మాకు కూడా రాలేదు, పట్టలేదు. కానీ ఇప్పుడు మేము దాంట్లో భాగమై ఇది చెస్ను అన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో పంపి తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఇంకోసారి రావాలి, చెస్ ద్వారా రావాలంటున్నాను. అందరం కూడా ఇప్పుడు సామాజిక తెలంగాణ రాలేదంటున్నారు కదా, నిజమే ఉండొచ్చు. కానీ దీని ద్వారా మనం ఇంజెక్ట్ చేయవచ్చు మన ఐడియాలజీ, వైజ్ఞానిక తెలంగాణ చేయవచ్చు, ఇంకా బాగా చేయవచ్చు. ఇంకా మా మహమ్నారు ఏం వెనుకబడలేదు సార్, సీఎం కూడా మహమ్నారుడే, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఈ చెస్ ద్వారా మనము కలలుగన్న తెలంగాణను ఇంజెక్ట్ చేసి యూత్నంతా ప్రేరేపింపజేసి మనం కలలుగన్న తెలంగాణ తేవాలని నా ఉద్దేశం. దానికోసం మేమంతా ప్రయత్నం చేస్తాం. ఈ చెస్ బోర్డ్ తోటి కూడా కలిసి పనిచేస్తాం. మా ఆర్గనైజేషన్ కూడా మా వంతు సాయం చేస్తాం. ఈ సందర్భంలో మేము చేసిన చిన్న ప్రయత్నం ఈ పుస్తకాలు తెచ్చాను, పైన ఉన్న వాళ్ళందరికీ తల ఒకటిస్తాను, చదివి దీని మీద అభిప్రాయం చెప్పండి. ఇది 500 పేజీలు ఉన్నది, 180 మంది రాశారు. మన వాళ్ళు మామూలు శ్రీవస్తారు. కాబట్టి ఈ చెస్ నెట్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ నేను మాట్లాడాలని రాలేదు, ఆడ కూర్చొని వెళ్ళిపోవాలని వచ్చాను. నన్ను మీద కూర్చోబెట్టారు. అంటే నేను రెడ్ క్రాస్లో కూడా తెలంగాణ స్టేట్కు సెక్రటరీగా 3 టర్మ్స్ పనిచేశాను. అంటే 10 ఏళ్ళు పనిచేశాను తెలంగాణ ఫామ్ అయినాక, రిటైర్ అయినాక.
అయితే ఇవాళ భారత్ స్కౌట్ గైడ్ వాళ్ళ పిల్లలను చూశాం, సరైన కరెక్ట్ పర్సన్స్ చేసి ఇదంతా ప్రాపగేట్ కావడానికి. అదేవిధంగా మీరు రెడ్ క్రాస్ వాళ్ళని కూడా ఎందుకంటే నెట్వర్క్ ఉంటుంది, కలెక్టర్ కింద ఉంటారు వీళ్ళంతా, కలెక్టర్ ప్రతి జిల్లాలో ఉంటాడు కాబట్టి ఏదైనా కూడా సార్ ఇంతకుముందు చెప్పినట్టు కలెక్టర్ ద్వారా పోతే ప్రతి నుక్ అండ్ కార్నర్ పోతుంది, పెద్ద ఇష్యూ కాదు. పీఈటీ టీచర్లను కూడా ఇన్వాల్వ్ చేయాలి. చాలా ఈజీ మెథడ్ కనిపెట్టారు, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ, నెట్వర్క్ చాలా బాగుంది ఇది. కాబట్టి మనం కొద్దిగా ఎఫర్ట్ చేస్తే ఆ సుధీరు, ఆ రవి గారు, ఈ సంజయ్ గారు వీళ్ళ కళలు అన్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాంట్లో భాగంగా తప్పనిసరి మేము చేస్తామని మాట ఇస్తూ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Everybody in the I'll be brief, I think, most of the time. Actually the person Sudhir, name whom we have heard many times, is my schoolmate. And not only this, and he has done many things. One of them is rural libraries, and he was one of the man who was thinking beyond the formation of Telangana way back 25 years prior to anybody thought and reignited. So he was my schoolmate, and he came home and said, and when I was inspired by his thoughts of doing a lot of things, and he wanted me to sort of join the chess network. So the initial, I was a little skeptic whether to take or not, whether I'll be able to do. But I took it up and I said, okay, let me do it for some time and see what I can support for this. But as he has explained me about this, the concept of chess, the importance of chess, playing of chess, and the transformation it can bring in the lives of the children is enormous. And for the last 6-7 months, which we have been doing, I thought it'll be very slow, but it has been going in a very mission mode. And the feedback and observations from the field are so good, and this is what is going to take as a mission in the coming years, and we're going to finish. That's why initially we have set a target of 10,000-15,000 chessboards per year, but this time we are going to be much more. Our objective is to make a rural Telangana 100% literacy in the coming few years. And we have a very strong team, all coming from very experienced industry, and all are passionate about it. So hope we do that. So I have a couple of requests. I think here we have a lot of people who are passionate to work. What we are looking is volunteers who can inspire to bring in the culture of chess. So they can be anybody. So please approach us, and we need a lot of hands. Thank you very much, and we'll get it up. Thank you. సో దాన్ని రీచ్ అయ్యి ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడింది. తర్వాత సంజయ్ గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ అవసరం చాలా. అది ఎవరైనా కావచ్చు, చదువుకున్నవారు, గొప్ప ఉద్యోగాలు చేసేవారు, వీరే కాదు, ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఎవరు వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చని వారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కంది రవి గారు, వీరు చెస్ బోర్డు కోచ్, అలాగే వృత్తిరీత్యా రైల్వే ఎంప్లాయీ, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, ప్లేయర్స్, చెస్ లవర్స్ అందరికీ నా నమస్కారం. నా పేరు కంది రవి. ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ లెవెల్ చెస్ కోచ్, చెస్ ఎంపైర్, చెస్ ప్లేయర్. I am associated with chess passionately full time from 38 years. I am working in railways. I love chess. I breathe chess. So that's why I came here. So మీకు ఎక్కువ టైం తీసుకొని నేను ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్. మీరు ఎట్లా అంటే లైఫ్లో యూ ప్లాన్ సంథింగ్, బట్ దానికి ఆబ్స్టకల్స్ వస్తాయి. లైఫ్లో చాలా పేషెన్స్ కావాలి. చెస్లో కూడా అదే సేమ్ థింగ్. మీరు ఏ విషయమైనా చెప్పండి, బోత్ లైఫ్ అండ్ చెస్ ఆర్ సేమ్. మీరు లైఫ్లో ఫెయిల్ అవుతారు, చెస్లో ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఇంకో గేమ్ ఆడతారు. దట్ ఇన్స్పైర్స్. మీరు లైఫ్లో ఫెయిల్ అయినందుకు నర్వస్ కావద్దు, ఇంకో ప్రయత్నం చేయవచ్చు. అట్లాగే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్ రేస్లో ఇద్దరు పిల్లలకి చెప్తారు, వెళ్ళి ఆ పోల్ ముట్టుకొని రమ్మంటారు.
ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నరు. బట్ చెస్లో అలా కాదు. చెస్లో ఏంటంటే అదే ఇద్దరు పిల్లలు ఉంటారు, రన్నింగ్ రేస్ ఉంటుంది, బట్ పక్కవాడు పడిపోయేంత దాకా పరిగెత్తాలి. వాడి పేషెన్స్ అయిపోవాలి, వాడి ఎనర్జీ అయిపోవాలి. అది అన్నమాట ఎండ్లెస్ రన్, ఎండ్లెస్ టార్గెట్. సో అట్లాగా మీ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, ప్లానింగ్, ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్, ఇలా చెప్తూ పోతు. ఆల్రెడీ వక్తలు చెప్పారు, నేను మళ్ళీ చెప్పడం బాగోదు. అయితే నేను ఒక చేదు నిజం చెప్తాను. ఏంటంటే మనము తెలంగాణ చెస్లో చాలా వెనకబడి ఉంది. అఫ్ కోర్స్ అర్జున్ ఈజ్ వరల్డ్ నెంబర్ 2, 3లో అలా వాళ్ళు ఆసిలేట్ అవుతుంటారు, ఎప్పుడు ఒకటే ఫిక్స్డ్ ఉండదు. అర్జున్ ఈజ్ వరల్డ్ టాప్ 5లో ఉన్నాడు. అయితే ఒక అర్జున్ తప్ప మిగతా విషయాల్లో తమిళనాడు మనకంటే చాలా అడ్వాన్స్డ్. ఎలా అంటే మన దగ్గర 5 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు, తమిళనాడులో సుమారుగా 50 మంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. సో ఇంత బ్యాక్ ఉన్నామన్నమాట మనం తమిళనాడులో. సో మనము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. అఫ్ కోర్స్ చాలా పికప్ వచ్చింది, బట్ ఎలాట్ ఈస్ దేర్ టు బి డన్. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది, అంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి. ఇప్పుడు ఒకటే జిల్లాలో 80 మండలాల్లో ఇన్ని చెస్ బోర్డ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి ఇంకా వేరే జిల్లాల్లో కూడా మొదలు పెడితే అక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఐ విష్ దిస్ చెస్ నెట్వర్క్ అండ్ పాలమూరు NRI ఫౌండేషన్ ఆల్ ద బెస్ట్. దే హ్యావ్ టేకన్ ఎ గ్రేట్ కాజ్, వెరీ గుడ్ థింగ్. ఐ am very happy to be here and along with you here. Thank you very much for this opportunity. దీనికి ఏదన్నా ఒకటి ఫోన్లు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అంటే నెగిటివ్ అంత స్పీడ్గా పోతున్నప్పుడు పాజిటివ్ని ఎందుకు తీసుకుపోకూడదు అనే ఆలోచన మనసులో వస్తున్న సందర్భంలో వీళ్ళు చెస్ నెట్వర్క్, పాలమూరు NRI వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఖచ్చితంగా నెగిటివిటీని, సొసైటీలో ఉన్న నెగిటివిటీని మాత్రం పిల్లలు చెస్ ఛాంపియన్స్ అవుతారా లేకపోతే ఏమవుతారా అన్నది పక్కన పెడితే సొసైటీలో ఉన్న నెగిటివిటీని మాత్రం ఖచ్చితంగా తొలగిస్తుంది. మనం రాబో కాలంలో రచ్చబండ పైన, ప్రతి ఊర్లో రచ్చబండ పైన చెస్ ఆడే ప్లేయర్స్ను మనము విజువలైజ్ చేసుకుంటున్నాము. కాబట్టి దీనికి శ్రీకారంగా ఈ 10,000 చెస్ బోర్డులు మాత్రం చాలా అద్భుతమైన కార్యక్రమం. వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఈసారి నా పాంప్లెంట్లో మా స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలందరికీ 500 మందికి చెస్ నేర్పిస్తానని మా టీచర్స్ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే ఒకటి కార్యక్రమం డిజైన్ చేసుకోవడం కాదు, దానికి కావాల్సినటువంటి వాలంటీర్స్ రావాలి. ఎంత వాలంటీర్స్ ఎక్కువ వర్క్ చేస్తే ఈ పైన ఉన్నటువంటి టీంకి అంత ఈజీ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, టీచర్స్ ఇక్కడ ఎవరన్నా ఉంటే మనం తలుచుకుంటే కాందంటూ లేదు. ఎందుకంటే దాదాపు 2 లక్షల 3 లక్షల మంది మనం 2 లక్షల 3 లక్షల మంది టీచర్లు ఏం చేయగలుగుతారు అనేది చూపించవచ్చు. కాబట్టి వాలంటీర్స్ ఎక్కువ తయారు కావాలి, వాలంటీర్స్ వల్లనే ఇది జరుగుతుంది. ఇంకో విషయం సార్, మా పాలమూరు అన్నందుకు మేమంతా కూడా పాలమూరు కాబట్టి అపూర్వ మిత్ర అని లాస్ట్ ఇయర్ నేషనల్స్లో మనకు సిల్వర్ మెడల్ వచ్చింది సార్. అంటే రూరల్ అంటే ఇప్పటికే స్టార్ట్ అయింది చెస్ అనేది, మన లేదు అని అనుకుంటున్నాం కానీ చాప కింద నీరు లాక్కొస్తుంది. ఎక్కడ మిస్ అవుతుంది అంటే రూరల్లో మిస్ అవుతుంది. ఆ రూరల్కి ఇప్పుడు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ సార్. అండ్ ఇంకోటి సమ్మర్లో ఇవి కొంత ఒంగూరు ఆ ప్రాంతంలో ఒక చెస్ కోచ్ను పెట్టి కూడా ఓన్లీ బోర్డులు ఇవ్వడమే కాకుండా ఆ కోచ్ ద్వారా కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ బాబును కూడా నేనే సెలెక్ట్ చేసినాను. ఒక 4-5 రోజులు నా దగ్గరికి పిలిపించుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా బాబు రెగ్యులర్గా చెస్ టోర్నమెంట్స్కి వస్తుంటాడు. ఏదో ఛాంపియన్ అయిపోవాలని కాదు, బట్ ఒక ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు రవీంద్ర భారతి, ఇదంతా కొత్త వాతావరణాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, దీనివల్ల కొంత నాలెడ్జ్ నేర్చుకుంటాం. కాబట్టి వాలంటీర్స్ మాత్రం ఖచ్చితంగా నేను గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి చెప్పినాను, ఆమె వాలంటీర్ అని. మీకు ఏ టైంలో వర్క్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను సార్. ఒక 20 మంది పీఈటీలకు ట్రైనింగ్ ఇస్తావా అంటే ఉడక ఇస్తాను సార్, మీరు ఏ టైంలో డిజైన్ చేయండి, నేను ఖచ్చితంగా పీఈటీలకు ఉడక కంపల్సరీ మా బేసిక్స్ వరకు నేను నేర్పించగలుగుతాను అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రక్కన నిలబడి చూడటం కన్నా ఫీల్డ్ లెవెల్లో ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న ఇబ్బందులు లేదంటే అక్కడ వస్తున్న సమస్యలు వీటి గురించి మాట్లాడటం ఇది చాలా బాగుంది, మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటిదాకా పెద్దవాళ్ళం మనం మాట్లాడాము చెస్ గురించి, ఇక్కడ మనం ఏమేం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు పిల్లలు మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. సిద్ధార్థ్, మహబూబ్ నగర్ గన్వీడ్ నుంచి.
తనకి చెస్ అంటే చాలా ఇష్టమట. ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. అయితే నేను చెస్ మా నాన్న నేర్పించాడు ఇంటి దగ్గరనే. నేను చెస్ ఆడడం అంటే ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే నాకు తర్వాత కొంచెం కొంచెం సార్ వాళ్ళు ఇట్లా ఆడుతుండేవాళ్ళు. అయితే వాళ్ళతో ఆడటం మొదలైనాక ఇక నేను ఆడాలని అర్థమైంది. నేను ఆడిన ప్రతిసారి 3 సంవత్సరాలు ఆడాను నేను స్కూల్లో. ఫస్ట్ ఓడిపోయాను, అది సెకండ్ లెవెల్కి వచ్చాక ఓడిపోయాను. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇక అలాగే ఉంటుందని అనిపించింది. నేను తర్వాత ఓడిపోయాక కూడా నేను అనుకోలేదు ఇలా ఓడిపోతానని. తర్వాత మళ్ళీ జనవరి 26కి మళ్ళీ ఆడాను. మళ్ళీ ఆడినప్పుడు సెకండ్ వచ్చాను. ఇప్పుడు థర్డ్ సారి ఆడి ఫస్ట్ రావాలని అనుకుంటున్నాను. చెస్ అందరూ ఆడితే చాలా మంచిగా ఉంటుంది. ముందుగా చాలా అందరికీ సులభంగా అవుతుంది. మనం జీవితంలో ఎలా ముందుకు సాగాలి అని ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనము చెస్ అందరూ ఆడతారని, ఇండియా మొత్తం ఫస్ట్, ఈ వరల్డ్లోనే ఫస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కింద కూర్చున్న పెద్దలందరికీ శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ, ఫస్ట్ ఇక్కడికి వచ్చామంటేనే మనందరం చెస్ లవర్స్ కాబట్టి వాళ్ళకి ఈరోజు చెస్ డే కాకపోయినా మనకి ఎవ్రీడే చెస్ డే కాబట్టి నేను ఎవరికైనా ఫస్ట్ విష్ చేసేది హ్యాపీ ఎ గ్రేట్ చెస్ డే. ఓకే, నెక్స్ట్ అంటే ఆ రోజు ప్రతిరోజు మన లైఫ్లో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ అన్నింటినీ మనం చెస్ గేమ్లో ఎలా అయితే ఎదుర్కొంటూ వస్తున్నామో లైఫ్లో కూడా ఆ రోజులో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో, లేకపోతే ఎన్ని సంతోషాలు అనుభవించామో అవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ నడవాలని ఈ కొటేషన్ని నేను ఎవరికైనా ఫస్ట్ విష్ చేస్తున్నాను. సో ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను గీతా దుర్గా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ వనపర్తి రావుస్ కాలేజ్లో చదువుతున్నాను. సో ఫస్ట్ నేను సమ్మర్ క్యాంప్ కంటే ముందు నాకు మా మమ్మీ చెస్ నేర్పించింది. ఐ థింక్ సో దట్ ఈస్ మై ఎల్కేజీ. అప్పటి నుంచి నేను చెస్ కొంచెం ఆడాను. బట్ కోవిడ్ టైంలో నాకు ఏమనిపించిందంటే మేము కూడా బాగా ఫోన్స్ చూస్తూ అలవాటు అయిపోయాం కోవిడ్ టైంలో. అప్పుడు మా మమ్మీ ఏం చేసింది, చెస్ బోర్డ్ని బయటికి తీసి చెస్ ఆడిపించేది మాతో. అప్పుడు మా మమ్మీ వల్ల చెస్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా మమ్మీ. అక్కడ సోషల్ మీడియాకి అలవాటు పడకుండా, దేనికి అలవాటు పడకుండా నాకు చెస్ పైన కాన్సన్ట్రేషన్ చేయించింది. సో దానివల్ల నాకు ఎంతో కోపం ఉంటుండే, కానీ నేను చాలా పేషెన్స్గా తయారయ్యాను. చెస్ ఆడడం వల్ల మనకు లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి. అసలు నేను ఇలా చెప్తున్నానంటే ఇంత పేషెన్స్ రావడానికి కారణం చెస్. ఎన్నో టోర్నమెంట్స్ ఆడినా, ఎన్నో దగ్గర ఓడిపోయినా గెలిచిన, కానీ ఓడిపోయినప్పుడు ఫస్ట్లో అనిపించేది, బాధగా ఉండేది, అరే ఓడిపోయినా కదా ఏడుస్తున్నా, ఇప్పుడు ఓడిపోయినా కానీ నెక్స్ట్ టైం గెలుద్దామా అని. ఫస్ట్ టైం ఓడిపోతూనే ఉన్నా కదా, ఇంకా నేను గెలుస్తానా అని నిరుత్సాహపడుతుండే. కానీ అప్పుడు మంచిగా మోటివేషన్ చేసే వాళ్ళు ఉంటుండే ప్రతి దగ్గర. ఎక్కడికి వెళ్తే అక్కడ సార్ వాళ్ళందరూ మంచిగా మోటివేట్ చేస్తుండే, అరే ఏం కాదమ్మా ఈసారి ఓడిపోయినావు కదా, నెక్స్ట్ టైం విన్ అవుతావు, నువ్వే విన్ అవుతావు అని చెప్పిన సార్ వాళ్ళతోని మళ్ళీ అదే సార్ వాళ్ళతోని వెళ్ళి సన్మానం చేయించుకున్నా నేను గెలిచి. అంటే దట్స్ మై గ్రేట్నెస్. నా గ్రేట్నెస్ అనే కాదు, అక్కడ ఉన్న చెస్ గేమ్ యొక్క గ్రేట్నెస్ అది. మనం ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ స్టెప్పింగ్ చేసేదే చెస్. ఇక్కడ మీ చెస్ నెట్వర్క్ అండ్ పాలమూరు ఎన్ఆర్ఐ ఫామ్ వాళ్ళు చేసేది చాలా మంచి పని. ఎన్నో ఫిజికల్ గేమ్స్ ఉన్నా చెస్ని చూస్ చేసుకోవడం ద కరెక్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే చెస్ ఫిజికల్ గేమ్స్ అందరూ అన్ని స్కూల్స్లో ఆడిపిస్తున్నారు, కానీ చెస్ని ఇండోర్ గేమ్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా స్కూల్స్లో. కాబట్టి అది మెయిన్ డెవలప్ చేయాలనేది వీళ్ళ మోటో. దానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను యాజ్ ఏ చెస్ ప్లేయర్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ కోచింగ్ నేర్చుకోవడానికి కూడా పిల్లల లోపల ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పుడు చూస్తే అంతా కమర్షియల్ అయిపోయింది. బయట చూస్తే చెస్ కోచింగ్ తీసుకోవాలంటే అంతెందుకు, సపోజ్ నేనే ఉన్నా, మాది చాలా పూర్ ఫ్యామిలీ. అసలు ఎట్లా అంటే మా మమ్మీ డాడీ సంతల్లోకి వెళ్ళి పాప్కార్న్ అమ్ముతూ ఉంటారు, చెప్పేస్తున్నా ఉన్నది.
పాప్కార్న్ అమ్ముతుంటారు. నాకు కోచింగ్ తీసుకునేంత స్తోమత లేదు. అయితే ఒకసారి పిలిచి నేను ఫ్రీగా కోచింగ్ చెప్తానమ్మా నేర్చుకుంటావా అని అడిగారు. నేర్చుకొని ఇప్పుడు సార్కి మంచి పేరు తెచ్చాను. అండ్ ఆల్సో అదే సార్ కింద నేను కోచ్ లాగా చెప్తున్నాను. సో అట్లే మనకి కోచింగ్ తీసుకోలేని పూర్ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కోచింగ్ ఇప్పిస్తే మన పాలమూరనే కాదు తెలంగాణ నుంచి చాలా మంది రైజింగ్ అవుతారు. చాలా మంది మట్టిలో మాణిక్యాలను మనం వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు మనకున్న మోటో అదొక్కటే. కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు. ఈ 10,000 చెస్ బోర్డ్స్ అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో నెక్స్ట్ నేను సజెస్ట్ చేసేది ఈ కోచింగ్ ఇప్పించడం అనేది ఒక చిన్నది. నా తరపు నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. వేదిక మీదున్న వేదిక ముందున్న మిత్రులందరికీ ముందుగా చెస్ ఉత్సవ్ సందర్భంగా, తెలంగాణ చెస్ ఉత్సవ్ సందర్భంగా హార్దిక అభినందనలు. ప్లీజ్ అందరూ ఒకసారి చప్పట్లతో ఈ తెలంగాణ ఉత్సవాన్ని, చెస్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అండ్ దెన్ ముందు ముందు కొనసాగించబోతున్నందుకు కూడా అభినందనలు చెప్తున్నాను. ఒకటి చైనాలో ఒక సామెత ఉంటుంది, మనకు పంట ఎంత చేతికి వచ్చిందని కాదు ఎన్ని విత్తనాలు నాటామా అన్నది. ఈరోజు ఇక్కడ ఒక గీత చాలు మనకి. మన ఎన్ఆర్ఐ మిత్రులు ఎంతోమంది అక్కడ అందరూ కలిసికట్టుగా చేసే ఒక చిన్న ప్రయత్నం, అచ్చంగా రైతుల్లాగా రైతులందరూ పూనుకొని, అంటే పంట ఎంత వచ్చిందని కాకుండా విత్తనాలు నాటకుండా ఉండింటే ఇప్పటికి మనం ఎన్నో వందల వేల జీవజాతులను పోగొట్టుకునే వాళ్ళం. సరిగ్గా అట్లాగే వాళ్ళంతా పూనుకొని ముందుకు అడుగు వేయకపోతే ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసే వాళ్ళం కూడా కాదు. ఆ మిత్రులందరూ, అంటే నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుంది. మనం అంటుంటాం, మనం చరిత్ర పుస్తకాల్లో చదువుతాం, స్వాతంత్ర ఉద్యమ సమయంలో అంత గాంధీజీ జోలె పట్టుకొని బయటికి వెళ్తే ఆయనకి ఆడవాళ్ళంతా, తల్లులంతా వాళ్ళ పై మీద ఉన్న ఆభరణాలు తీసి ఇచ్చేశారట ఉద్యమం కోసం. కానీ తెలంగాణలో తల్లులందరూ వాళ్ళ పిల్లల్నే విరాళంగా ఇచ్చి తెలంగాణని సాధించుకున్నారు. వందల వేల మంది పిల్లలు తెలంగాణ కోసం, కలలు కన్న తెలంగాణ కోసం తల్లులు విరాళంగా ఇచ్చేశారు. అలాంటి తల్లులకి తామేం చేయగలరు? ఎందుకంటే తల్లులకి ఇచ్చే వాళ్ళకు తాము చూపించే గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే ఒక చిన్న ఆలోచనల నుంచి ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తు తరాలను తయారు చేసే వాళ్ళు తల్లులు. ఆ తల్లులకు కావాల్సింది ఏంటి? వాళ్ళ పిల్లల మెదడుకి పదును పెట్టడం కంటే గొప్ప కానుక ఉండదు. ఇప్పుడు మనం చూస్తుండొచ్చు, ఇక్కడ కనిపించే ఈ చిన్న చెస్ బోర్డు ఇదేం చేస్తుంది, చిన్న ఆట అనుకోవచ్చు. కానీ పిల్లల మెదడుని పదునెక్కిచ్చేది, వాళ్ళకి కావలసిన రీజనింగ్ ఇచ్చేది, వాళ్ళకి విచక్షణనిచ్చేది, మొత్తం బయట ప్రభావాల నుంచి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి ఒకంతైనా ఊరట కలిగించేది, కాన్సన్ట్రేషన్ ఇచ్చేది. ఇలాంటివన్నీ పక్కకు పెడితే మనం మనుషులతో సంబంధాలని ఎట్లా కొనసాగించవచ్చు, స్నేహాలను ఎట్లా పెంచుకోవచ్చు అని చెప్పడానికి కూడా ఇది తోడ్పడుతుంది. నేను తెలంగాణ తల్లుల ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, సరిగ్గా ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచే మొన్న ఎన్ఆర్ఐస్ అందరూ అక్కడ ఒకటయ్యారు. 2000 సంవత్సరంలో నేను అప్పట్లో యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో నేను కూడా పనిచేస్తున్నాను ఫ్యాకల్టీ మెంబర్గా. ఆ సమయంలో నాకు పరిచయమైన అద్భుతమైన మిత్రులు వీళ్ళంతా, సుధీర్ కోదాట్ కావచ్చు, రవి మేరెడ్డి కావచ్చు, శ్రీని పాల్తేపు కావచ్చు, వెంకట్ మారోజు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. మీకు ఇంతకుముందు వేదకుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. మనకి ఆర్భాటాలు ఎక్కువ ఉన్న తెలంగాణని చూసేసాం ఆల్రెడీ. మన తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం వేల మంది, లక్షల మంది ప్రాణాలను కూడా అర్పించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, దానికోసం కలలు కన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణని చివరికి సాధించుకున్నాం. తర్వాత ఆర్భాటాలుగా వాళ్ళే యాక్టివిస్ట్గా ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రకటించబడ్డ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మిత్రులు, నేను నా 25 ఏళ్ళ స్నేహంలో వాళ్ళలో నేను చూసింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ మన రైతుల్లాగా నిశ్శబ్దంగా పనిచేస్తుంటారు. ఎంత నిశ్శబ్దంగా పనిచేస్తుంటారంటే 2000 సంవత్సరంలో ఇంతకుముందు మదన్ గారు ప్రస్తావించారు, జయశంకర్ సార్ని పిలిచి అక్కడ
అందరితో ఉపన్యాసాలు ఇప్పించడమే కాదు, ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ మేము కలిసి చేశాం. మేము ఎన్నో డిమాండ్స్ని ముందుకు పెట్టాము. ఇలాంటి ఆలోచన నుంచి వచ్చిన దాన్ని తెలంగాణ డిస్కషన్ ఫోరంని క్రియేట్ చేశారు వాళ్ళందరూ కలిసి. ఆ డిస్కషన్ ఫోరంలో వేల మంది, ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ కలిపారు. అంటే ఒక 10 మంది తలుచుకుంటే చేయలేని ఏందీ లేదు అనేది వాళ్ళు నిరూపించారని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. కానీ వాళ్ళ గురించి మనకి ఇక్కడ ఎవరికి ఏమీ పెద్దగా ప్రచారాల్లో ఉండవు. అది వాళ్ళు ఎంచుకోలేదు కూడా, వాళ్ళు పేరు కోసం ప్రఖ్యాతి కోసం చూడలేదు. అయితే అలాంటి మిత్రుల నుంచి